నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో గణనీయ చర్చ రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చేసిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నంగా కనిపిస్తున్నా దీని అమలు రాజకీయ ప్రభావం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశం తీవ్ర చర్చగా మారింది. ఈ నిర్ణయం బీసీ ఓటు బ్యాంక్ను ఆకర్షించడంలో కాంగ్రెస్కు లబ్ధి చేకూరుస్తుందా? బీఆర్ఎస్, బీజేపీల ఎన్నికల వ్యూహాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ డైనమిక్స్ను ఎలా మార్చగలదు అనే ఆసక్తికర అంశాలపైనే ప్రస్తుతం మన డిబేట్లో కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు, నా వాయిస్ వినిపిస్తోందా? రైట్. జగదీశ్వరరావు గారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రస్తుతం మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే జగదీశ్వర్ గారు. ఎస్ జగదీశ్వరరావు గారు, ఏంటి ఖచ్చితంగా డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము చూపిస్తామని చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని అని చెప్పుకోవచ్చా? అటు బీఆర్ఎస్ చూస్తే కేవలం బీసీని మభ్యపెట్టే ప్రయత్నం మరోసారి చేస్తారని ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఇదే అంశం చాలా తీవ్ర చర్చగా మారింది. సో ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవాలి? ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం కేబినెట్ కూడా నిన్న ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో, బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్, ఇది హర్షించదగ్గ విషయం. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అటు కలకత్తా నుండి గుజరాత్ వరకు ఏదైతే భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ్ యాత్ర చేసి భారత ప్రజలకు దగ్గరయ్యి ఈ అసమానతలు ఎందుకున్నాయి, పేదవాడుగా అవుతున్నాడు, గొప్పవాడు చాలా గొప్పవాడు అవుతున్నాడు అని చెప్పి గ్రహించి ఏదైతే సంపన్న వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలన్నిటి కూడా న్యాయం చేస్తేనే భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది, భారతదేశ బలంగా ఏర్పడుతుంది అని చెప్పి వారు ఆలోచించి జిస్కి జిత్ని ఆబాదీ ఉస్కి ఉత్తిని భాగీదారి అని చెప్పి వారు స్లోగన్ ఇవ్వడం జరిగింది. అంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏ కులం వారైతే ఎంత ఉన్నారో వారికి అంత న్యాయం జరగాల. న్యాయం జరగాలంటే ఏ విధంగా అంటే వాళ్ళకు రిజర్వేషన్స్, ఒక సోషల్ సెక్యూరిటీ స్టేటస్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి, ఆ కులాలు బాగుపడతాయి అని చెప్పి వారు ఆలోచించి తెలంగాణలో ఎలక్షన్స్ కి బిఫోర్ కామారెడ్డిలో వచ్చి బీసీ కామారెడ్డి డిక్లరేషన్ వారు డిక్లేర్ చేసి మాకు ఎజెండాలో పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డదో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7 డిసెంబర్ 2023 రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెనువెంటనే ఫిబ్రవరిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మధ్యలో కొన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత శ్రీ ఉత్తమ్ రెడ్డి గారి నేతృత్వంలో, ఇరిగేషన్ మంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, దామోదర్ రాజనరసింహ గారు వీరి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసి బీసీలకు ఏ విధంగా విద్యాపరంగా, ఆర్థికంగా, ఉద్యోగంగా, రాజకీయంగా వీటన్నిటి మీద అధ్యయనం చేయాలని చెప్పి ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. మీకు తెలుసు, అంటే ప్రభుత్వంలో ఇంతకు ముందు కోర్టు జడ్జిమెంట్ ఉంది, కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే విధంగా సహాని నేను అనుకుంటా మన రైట్, అంటే జగదీశ్వర్ గారు ప్రధానంగా ఇక్కడ ఒకటి 92లో ఎప్పుడైతే జడ్జిమెంట్ వచ్చిందో 50% దాటొద్దని, దానికి కొన్ని ప్రక్రియ సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే ఇంపీరికల్ డేటా చేయాలా, కులగణన అంటే మొత్తం సర్వే చేయాలని దాని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో 1,15,000 ఇళ్లకు 15 లక్షల కుటుంబాలని సర్వే చేయించి ఒక ఎంపిరికల్ డేటా తీసినారు. దాని మీద ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినాడు. వీటి ప్రకారంగానే మేము 42% రిజర్వేషన్ ఇటు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎస్సీలకు ఎప్పుడైతే వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు చేసి వీటిని గవర్నర్ గారు ఆమోదించి ప్రెసిడెంట్ గారికి పంపించడం కూడా జరిగింది.
అవును, అదే అందుకని అదే అక్కడ ప్రశ్నగా లేట్ అదే అవుతున్న ప్రశ్నగా మారుతుంది కదా జగదీశ్వరరావు గారు. కరెక్ట్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. బీసీలకి ఏ మాత్రం ఏ న్యాయం చేసినా 42% రిజర్వేషన్లు చాలా ఆహ్వానించదగ్గ విషయం, అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అంశం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు శాసనసభలో ఆమోదింప చేసి గవర్నర్ గారి నుంచి పంపించి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పుడు చట్టపరంగా ఆటంకాలు ఎదుర్కోవా, నిజంగా ఆర్డినెన్స్ ద్వారానే తెచ్చుకోవాలనుకుంటే ఎంత ఆలస్యం ఎందుకు చేస్తారనేది కదా ప్రధానంగా వస్తున్న ప్రశ్న. ఆర్డినెన్స్ ద్వారా సరే, ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము ఖచ్చితంగా స్థానిక సంస్థలు 42% బీసీలకు అమలు చేసి తీరుతామని చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు దీనికి ఎందుకింత జాప్యం జరిగింది? ఎప్పటి నుంచో బీసీలకు 42% గురించి ఎంత ఫీట్స్ జరుగుతుంటే ఎందుకింత ఆలస్యం జరిగి చట్టపరంగా ఆటంకాలు జరిగే అవకాశం లేదు? ఎందుకంటే అసెంబ్లీకి ఎప్పుడైతే గవర్నర్ పంపించినామో, గవర్నర్ గారు రాష్ట్రపతి గారు పంపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండే, చట్టం చేయవలసిన అవసరం ఉండే. 9వ షెడ్యూల్లో మేము పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ 9వ షెడ్యూల్లో చేసి ఈ రోజు ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండే. కానీ ఇవాళ హైకోర్టు కూడా మమ్మల్ని స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టమని అడుగుతుంది. ఎందుకంటే 18 మాసాలు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సెంట్రల్ కెన్ వచ్చే ఫండ్స్ కూడా రావట్లేదు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు 8 లక్షల కోట్లు అప్పిచ్చినా గానీ, సెంట్రల్ ఫండ్స్ రాకున్నా గానీ బీసీలకు న్యాయం జరగాలని చెప్పి 18 మాసాల నుండి కూడా మేము వెయిట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు హైకోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎలక్షన్స్ పెట్టాలన్నారు. కాబట్టి మేము ఆర్డినెన్స్ ఇచ్చైనా సరే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్ పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము పెద్దగా అంటే మిగతా పెద్దలకు కూడా మేము మనస్ఫూర్తిగా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం, దీన్ని అడ్డంకు సృష్టించకండి. బీసీలకు న్యాయం చేయాలంటే మురళీధర్ కమిషన్ అంటే 40 సంవత్సరాల నుండి బీసీలు ఇవాళ రిజర్వేషన్ల కోసం వేచి చూస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మరి 2018లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 34% ఉన్నది 23% తీసుకొని వచ్చారు. కానీ ఇవాళ గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారు చేసింది 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, వర్గీకరణ చేసి అభినవ అంబేద్కర్ అవుతే ఇవాళ 42% రిజర్వేషన్ 23% నుండి 42% బీసీలకు చేసి ఇవాళ పూలే గారు ఏ విధంగానైతే ఒక అణగారిన వర్గాల కోసం కృషి చేసిరో, ఇవాళ అగ్రకులంలో పుట్టిన రేవంత్ రెడ్డి అయినా సరే బీసీలకు న్యాయం చేయాలని చెప్పి వారు ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. రైట్ అండి. ఎస్ రామూర్తి గారు, రామూర్తి గారు తర్వాత వస్తాను మీ దగ్గరికి. అంది సత్యం గారు, ఏంటి ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎంత కష్టమైన ఆర్డినెన్స్ తెచ్చైనా సరే మేము ఖచ్చితంగా చేసి తీరుతామని ఒకవైపు కాంగ్రెస్ చెప్తోంది. ఇది కేవలం బీసీలు మభ్యపెట్టే ప్రయత్నం. దీనికి వరద మళ్ళీ కోర్టులకు వెళ్తే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక సంస్థలు ఇంకా వాయిదా వేసే పనిలోనే కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ అంటోంది. అంటే మీ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఏంటి? సత్యం గారు. సత్యం గారు, హలో, వస్తుందా వాయిస్? వస్తుంది సార్. సత్యం గారు చెప్పండి. ఇప్పుడు గత 30 ఏళ్లుగా ఇన్క్లూజివ్ డెమోక్రసీని పిలిపించారు అన్ని పార్టీల వాళ్ళు. అంటే ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు భాగస్వామ్యం కల్పించడమే ఇన్క్లూజివ్ డెమోక్రసీ. అట్లాగే బీసీలకు రాజ్యాంగం రచించినప్పుడు రిజర్వేషన్ లేవు అని 1951-52లో చట్టం సవరించారు, రాజ్యాంగం సవరించారు. మొదటి రాజ్యాంగ సవరణ అదే బీసీలకు అని. అప్పుడు ఇస్తే 90 వరకు అన్ని పార్టీల వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళే, మేము బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఉద్ధరించడానికి పుట్టామని అన్ని పార్టీల వాళ్ళు అదే ఉపన్యాసాలు ఇచ్చారు. 90లో విపి సింగ్ బీసీలకు రిజర్వేషన్ చెప్పేసి మండల కమిషన్ సిఫార్సులు అమలు జరిపితే అసలు విపి సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. తర్వాత అమలైంది కూడా 95 నుంచి అమలైనవి. అంటే 51 రాజ్యాంగ సవరణ చేస్తే 35 ఏళ్ల తర్వాత అమలైనవి. పైగా విపి సింగ్ తన అధికారాన్ని కోల్పోయాడు. అంటే ఇప్పుడు కూడా మాట్లాడే వాళ్ళ నిజాయితీ ఏమిటో, ఉత్తమ మాటలేనా, ఆచరణలో వాళ్ళు నిజంగా అండగా నిలబడతారనేది మళ్ళీ ఒకసారి తేలిపోద్ది రాష్ట్రంలో. ఆనాడు 30 ఏళ్ళు ఉపన్యాసం ఇచ్చి విపి సింగ్ ని గోల్దోశారు. రిజర్వేషన్లు, అది కూడా రాజకీయ రిజర్వేషన్ లేవు. 27% సెంటర్లో కేవలం విద్య ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేసినందుకే కూలగొట్టారు. మరి దేశంలో అనేక కమిషన్లు 56%, 50% బీసీలు ఉన్నాయని లెక్కలు తేల్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో కూడా అనంత పద్మనాభన్ కమిషన్ కానీ, మురళీధరరావు కమిషన్ కానీ, పుట్టుస్వామి కమిషన్ కానీ అనేక కమిషన్లు వచ్చి సరే ఒకరు 52%, 56% ఇట్లా అనేక రకాలుగా చేశారు.
ఇప్పుడైనా ఎన్టీ రామారావు తాను ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్ చేసి రిజర్వేషన్లు 34% అమలు జరిపిన దానిక ఈ రాష్ట్రంలో ఎవరు అమలు జరపలేదు. ఆయన రిజర్వేషన్లు అమలు జరపడమే కాదు, మహిళలకు కూడా రిజర్వేషన్, మహిళలకు కూడా మళ్ళీ క్యాస్ట్, బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ ఇట్లా అమలు జరపగలిగారు. కొత్త తడబడ్డ మొదటిసారి, ఆ తర్వాత స్వతంత్రంగా మహిళలే పంచాయతీరాజ్ వ్యవస్థని పరిపాలించడం నేర్చుకున్నారు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు మనకు టీవీలలో పత్రికల్లో విపరీతమైన ఉపన్యాసాలు ఇస్తారు. అసలు బీసీల కోసం మేము అవతారం ఎత్తినం అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే అమలయ్యేదా లేదా అనేది రెండో పాయింట్. మొదట అసలు బీసీలకు 42% ఇవ్వాలనేటువంటిది శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం అనేది మొదటి పాయింట్. అవును, ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అందరూ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కేంద్రానికి పంపించేటప్పుడు రాష్ట్ర గవర్నర్ పంపించడం, ఆ తర్వాత కేంద్రానికి పంపించడం అందరూ సహకరించారు. ఇప్పుడు అక్కడ ఆమోదించే దగ్గర 9th షెడ్యూల్ చేర్స్తేనే అమలవుతాయని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు చెప్తున్నాయి. 1, 2, 3, 4, 5 అన్ని పార్టీలు చెప్తున్నాయి 9th షెడ్యూల్ చేరితేనే అమలవుతాయి. మరి కాంగ్రెస్ ఒట్టిదే రాజకీయం చేస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి నాయకత్వంలో పోయినా ఏం లేదు, లేదా ఒక కేంద్ర మంత్రి నాయకత్వంలో పోయినా ఏం లేదు, పోయి అన్ని పార్టీలు 42% 9th షెడ్యూల్ చేర్చండి అని ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అక్కడ పోయి ఒప్పించకుండా ఇక్కడ విమర్శలు చేయటం అనేది అసలు అన్వాంటెడ్. అది అమలు కాకముందే ఇది నిలవదు, ఇది కోర్టులో కొట్టేస్తారు. నిజమే, గతంలో హైకోర్టు కొట్టేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో అనేక రాష్ట్రాల్లో కొట్టేసారు. కొట్టేసిన తర్వాత ఈ కొట్టేస్తారని ముందే శాపనార్థాలు పెట్టే కన్నా 9th షెడ్యూల్ చేర్చి అవి కొట్టేయకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పక్షాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆచరణలో ఎవరు నిలబడతారు? 9th షెడ్యూల్ చేర్చేందుకు ఏ పార్టీ కొట్లాడుతుంది, ఏ పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఏ పార్టీ అనుకు దక్కుతుంది? అసలు ఇవి మనసులోనే బీసీ ఎస్సీలని ఎస్టీలని మోసం చేయటానికి బీసీ నాయకుల్ని చేర్చుకోవటం, ఎస్సీ నాయకుల్ని పార్టీలో చేర్చుకొని వాళ్ళకింత ఒక మాంసం ముక్క పడేసినట్టు పదవులు పడేసి ఓటర్లు వాడుకొని అధికారంలో రావటం ఇది చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు బెర మీదకి వచ్చింది 42%. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినాక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఒత్తిడి చేయడానికి ఏం అడ్డం వచ్చింది వీళ్ళకు? కాంగ్రెస్ కి ఎందుకు అడ్డం వచ్చింది? నాయకత్వం వహించేటువంటి బీజేపీకి ఎందుకు అడ్డం వచ్చింది? ఇవాళ విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ కి ఎందుకు అడ్డం రావాలి? అన్ని పార్టీలు వెళ్ళి 9th షెడ్యూల్ చేర్చమని ఇవ్వండి, లేకపోతే శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుని రాష్ట్ర బంధుకు పిలిపివ్వండి. రేపు ఏదో 9th షెడ్యూల్ చేర్చకపోతే ముందు తర్వాత ఇంకోటి కూడా ఆల్ ఇండియాలో కూడా 42% ఇవ్వాలని కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. వాళ్ళు రాజకీయాల కోసం డిమాండ్ చేస్తారా, ఓట్ల కోసం డిమాండ్ చేస్తారా తేలితిగా అక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఎందుకు దేవు? కాబట్టి చేస్తుంటే వాటిని విమర్శించి ఇది కోర్టు కొట్టేస్తుంది, లేకపోతే మరోది కొట్టేనియండి, అది తర్వాత. అసలు ముందు మద్దతుగా అన్ని పార్టీలు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. నమస్తే నరసింహ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నరసింహస్వామి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అడగండి. అది కాదు సార్, ఇప్పుడు 10 ఏళ్లు గవర్నమెంట్ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా చేస్తుంటే ఎంత రగడ చేస్తున్నారు సార్. ఇంకా సహకరిస్తారు కదా ప్రభుత్వానికి, ఒక బీసీకి ఒక అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లుగా. దానికి ఇది నిలబడదు, ఇది నిలబడి ఏం మాట్లాడేస్తారు అసలు? వాళ్ళు మాట్లాడే విధానం కరెక్టేనంటారా? సచిన్ గారు, బీసీ ఉపయోగపడేదే కదా. ఇప్పుడు దీని వల్ల బీసీ అనేవాడు బలోపేతం అవుతాడు. ఇక పక్కా ప్లాన్ తో చేసింది కాంగ్రెస్ అంటే ప్లాన్ తోనే బీసీలకు ప్లాన్ తోనే చేస్తుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ. మీలాగా తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పదు కదా బీఆర్ఎస్ ఈ బీజేపీ వాళ్ళలాగా. ప్రతి నిర్ణయం మంచిదైనప్పుడు మనం సమర్థించాలా ప్రభుత్వానికి. రైట్, అదే ఇప్పుడు అందరూ కలిసి సత్యం గారు చెప్పేది అదే. అందరూ కలిసి ఇక్కడ కొట్టుకునే కంటే వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తేవచ్చు కదా, అఖిల పక్షంగా వెళ్ళాను. కేంద్రం కూడా ఏం చేస్తుంది, ఒత్తిడి చేస్తే ఆమోదించింది. వాళ్ళు వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయరు కదా అందరూ ఒకటైనప్పుడు. ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? కేవలం ఎన్నికలు ఉపయోగించుకుందాం లెక్కలు చేస్తాం అంటుంది కదా. కాబట్టి ఇప్పుడు అడ్డం రావడానికి అవకాశం లేదు. ఉన్నప్పుడే చేసేది మనకి ఎన్నికల కోసమే కావాలనుకుంటే అట్లా కాదు. ఇది పక్కా ప్రణాళికతో పేద ప్రజలు బీసీలు బలోపేతం కావాలని రాహుల్ గాంధీ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఇదే విషయం తమిళనాడులో జరిగితే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారు. అది మంచి నిర్ణయాలు చేసినా కూడా.
ఎస్ రైట్ అండి రైట్ సచిన్ గారు ఎస్ కంటిన్యూ. ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్స్ లో ఎందుకు వ్యతిరేకించవద్దు అంటున్నంటే ఎలక్షన్స్ మానిటైజ్ అయినాయి. అంటే డబ్బులు ఖర్చు పెడితేనే గెలిచే పరిస్థితి వచ్చింది. ఇక ఎమ్మెల్యే కావాలంటే 25 కోట్లు, ఎంపీ కావాలంటే 100 కోట్లు అనే పరిస్థితికి వచ్చింది. ఇది నిజం. ఈ పరిస్థితికి వచ్చినాక బీసీ, ఎస్సీ, ఎస్టీల వాళ్ళు పోటీ చేసే పరిస్థితిలో లేరు. ఏదో ఎంపీటీసో, ఎంపీపీఓ, జడ్పీటీసో ఆడదానికి పోయి వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు సపరేట్ గా ఎస్సీకి, ఎస్టీకి రిజర్వేషన్స్ ఉంటేనే వాళ్ళు పోటీ చేయగలుగుతారు, ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ. లేకపోతే కూడా ఆర్థిక శక్తి ఉండి చేయట్లేదు. ఇప్పుడు బీసీలకు కూడా అలాంటి రిజర్వేషన్స్ ఇస్తే, ఇప్పుడు ఇదేం అసెంబ్లీలో పార్లమెంట్లో కావు, స్థానిక సంస్థల్లో అలా రిజర్వేషన్ చేస్తే, గతంలో ఎన్టీ రామారావు చేసినట్టుగా చేస్తే, అది 42% పెంచితే వాళ్ళ నిష్పత్తికి అనుగుణంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఇప్పుడు ఏ కమిషన్ కూడా, నేషనల్ లెవెల్ కమిషన్స్ కానీ, స్టేట్ లెవెల్ కమిషన్స్ కానీ బీసీలు 50% తక్కువ అని ఏ కమిషన్ చెప్పలేదు. 52 నుంచి 56 మధ్య చెప్తున్నాయి. కాబట్టి అది కూడా తప్పు జరిగేటువంటి అవకాశం లేదు. తర్వాత మరొకటి బీజేపీకి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఒక అప్పీల్, విమర్శ కాదు, అప్పీలు రిక్వెస్ట్ ఏమిటంటే, ఇవాళ ముస్లింలకు మత ప్రాతిపదిక రిజర్వేషన్లు లేవు కదా అంటున్నారు. ముస్లింలు అసలు మత ప్రాతిపదిక మీద ఎవరేమన్నారు? ఇప్పుడు ఇప్పుడు ఇవాళ 144 బీసీ కులాలు ఉన్నాయి. ఈ 144 కులాలు మతంగా చూస్తే హిందూ మతమే. కానీ హిందూ మతంగా చూసి ఎట్లే కులాలుగా చూసిస్తారు. అట్లాగే ముస్లింలో కూడా 14 కులాలు ఉన్నాయి. 14 కులాలు కూడా అతిపేద కులాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు సైకిల్ బెల్లులు, చైన్లు, లేకపోతే టైర్లు బాగు చేసి బతుకుతున్నారు ఆ కులాల వాళ్ళు. లేకపోతే చేపలు బట్టి బతుకుతున్నారు. లేకపోతే ఇతర ఫకీర్లు అయితే వేసుకొని బతుకుతున్నారు. ఆ 14 కులాలకు కులాల ఆధారంగా రిజర్వేషన్ తప్ప ముస్లిం అని పేరు మీద అడ్డం రావద్దు. వాళ్ళు కూడా ఇప్పుడు సంచార జాత బీసీలు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు కూడా అటువంటి స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో రిజర్వేషన్ అంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు విత్ రిలీజియన్ ఆర్ ఎకనామిక్ స్టేటస్. పేదవాడు కాబట్టి రిజర్వేషన్లే, సాంఘిక స్థాయిని చూసే రిజర్వేషన్ ఏమన్నది. అంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గానే బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ అలాగే మరి కొంతమంది నేతలు మాట్లాడడం మనం చూస్తాం. సత్యం గారు, అంటే తమిళనాడులో గతంలో ఇలాగే రిజర్వేషన్ అంశానికి సంబంధించి కేంద్రం మెడలు వంచడానికి ఢిల్లీ వెళ్లే జయలలిత అక్కడి నుంచే పాలన కొనసాగించారు. డెఫినెట్ గా మీరు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాను, అక్కడి నుంచి అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు ఎవరికి చెప్పకుండా కేవలం వెళ్తున్నారు తప్పించి ఒత్తిడి తెచ్చే విధంగా చేయట్లేదు. నిజంగా అలా చేస్తే అందరూ సహకరిస్తామంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒత్తిడి చేసేదానికన్నా గొప్ప పని చేసిండు. అసెంబ్లీలో తీర్మానం చేయించిండు, బిల్లు తెచ్చిండు, బిల్లు గవర్నర్ ఆమోదించిండు. రేవంత్ రెడ్డి చేయాల్సిన పని చేసిండు. ఇంకా చేయాల్సింది ఏంది అంటే అందరు కలిసి చేసే పని, ఒక రేవంత్ రెడ్డి కలిసి చేసే పని కాదు. బీజేపీ, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు కలిసి చేయాల్సిన పని మిగిలింది ఢిల్లీలో. అంటే ఇది ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమయ్యే పని అనుకోవచ్చా సచిన్ గారు? ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చైనా ఖచ్చితంగా స్థానిక సంస్థలను 42% కల్పిస్తామని చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఆర్డినెన్స్ తేవడానికి ఒక ఆశ ఉందండి. ఏం ఆశ అంటే, సుప్రీంకోర్టు ఈ తీర్పు 50% దాటడానికి వీల్లేదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదని జడ్జిమెంట్ ఇస్తూనే అందులో ఒక్క ఓపెన్ పాయింట్ ఉంది. ఏమనంటే, అది అవసరమైతే మార్చుకోవచ్చు అని ఉంది. అవసరమైతే మార్చుకోవచ్చు ఉంది. కాబట్టి ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు గ్రామ పంచాయతీ చట్టం 2018లో క్లాజ్ 285A సవరిస్తాము. ఆ సవరిస్తే ఇవాళ ఆ పరిమితి అనేటువంటి దానికి అడ్డం రాదు. అందుకని రేపు సవరించి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాం అంటున్నారు. అట్లాగే సుప్రీంకోర్టు కూడా అవసరమైనప్పుడు మార్పులు చేసుకోవచ్చు అన్నది. కాబట్టి ఈ మార్పులు ఇగో ఈ జనాభా దృష్ట్యా చేశాం అని చెప్పుకునే అవకాశం ఉందేమో వెతకాలి. ఏదేమైనా నేను బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీకి కానీ, ఇంకే పార్టీకైనా అన్ని పార్టీలు మేము బీసీల కోసం కొట్లాడుతున్నామని 50 ఏళ్ల చెప్తున్నాయిగా. అవును, ఇప్పుడు ముందే కావు ఇది కాదనే దానికైనా ఒక ప్రయత్నం చేస్తే చూద్దాం. గతంలో శాసనసభలో బిల్లులు ఆమోదించారు, అందరూ సపోర్ట్ చేశారు అసెంబ్లీలో. రేపు ఢిల్లీలో కూడా సపోర్ట్ చేసి దాన్ని బయట వేసే ప్రయత్నం చేయండి. రైట్, కంటిన్యూ. ప్రభాకర్ గారు ప్రస్తుతం లైన్లో ఫోన్ లైన్ సర్దుకున్నారు. నమస్తే ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, రామూర్తి గారు. రామూర్తి గారు, ఏంటి అసలు కాంగ్రెస్ చేస్తున్న నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న విమర్శలపై మీరేం చెప్తారు? కేవలం ఇది ఒక ఓటు బ్యాంక్ చాలా మిత్రులు మాట్లాడారు, విన్నాను. అంద సత్యం గారు గాని, కాంగ్రెస్ పార్టీ మిత్రులు గారు మాట్లాడారు. చాలా క్లియర్ గా
వాస్తవానికి బీసీ రిజర్వేషన్లు 42% చేయాలని ఈ ప్రభుత్వానికి ఉన్నదా అనే అనుమానాలు మాకే కాదు, బీఆర్ఎస్ పార్టీలే కాదు, ప్రజలకు కూడా, బీసీలకు కూడా అర్థమైపోయింది. వీళ్ళు నవ్విపోదురు కాదు నాకెంత సిగ్గు అన్నట్టు వాళ్ళు చెప్పిందే చెప్తూ ఒక చట్టబద్ధత లేని వ్యవహారాన్ని వీళ్ళు చేస్తున్నారు. ఇది నిజంగా బీసీలను తీవ్ర అన్యాయం చేయడమే. ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల ముందు మరొక డ్రామాకు తెరదించింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి, నిజంగా నీకు ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ 42% రిజర్వేషన్ పొందాలి అంటే ఇప్పటి వరకు అంతకు ముందే మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మేము తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది, దానికి చట్టబద్ధత లేదని. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఇంకా మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. అంటే అలా ఆల్రెడీ శాసనసభలో పెట్టి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పెండింగ్ ఉన్నప్పుడు అందరూ ఢిల్లీ వెళ్ళి ఎందుకు కలిసి రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం, బీసీల కోసం అందరికీ అంత చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలు వెళ్ళి కలిసి ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారు? అదే కదా, ఇప్పుడు వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. అందరినీ అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలా, ఒక డెడికేషన్ కమిటీని తీసుకొని పోయి డెలిగేషన్ ని తీసుకుపోయి ప్రధానమంత్రిని, తమిళనాడు రాష్ట్రానికి ఎట్లా అయిందండి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి మొత్తం క్యాబినెట్ అక్కడ కూర్చొని చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకు అది బీసీ రిజర్వేషన్ అందుతుంది అక్కడ 50% కంటే ఎక్కువ. మరి ఈ గవర్నమెంట్ అలాంటి చిత్తశుద్ధి ఉన్నదా? అది కనబడుతుందా? ఎక్కడన్నా అనిపిస్తుందా? మళ్ళీ మోసం చేయాలా ఏదో రూపేనా? ఇప్పుడు మరొక కొత్త డ్రామా ఆడుతూ ప్రజల్ని మోసం చేసి, ముఖ్యంగా బీసీలను మోసం చేయాలని ఒక తలంపుతో, ఎట్లా మేము మాకు చిత్తశుద్ధి లేదు, మేము ఒక ఆర్డినెన్స్ చేస్తాం, వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టులో కొట్టేయబడుతుంది కాబట్టి మేము ఇచ్చినాం మాకు సంబంధం లేదని చేతులు దులుపుకోవాలనే ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప ఇక్కడ నిజాయితీ అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. అది 42% చట్టబద్ధత వచ్చేంత వరకు అప్పుడు అది స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకుండా వాయిదా వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఎన్నికలు పెడితే 42% ఇచ్చిన తర్వాతనే, వీళ్ళే కదా కామారెడ్డి డిక్లరేషన్ చేసింది, మేము 42% ఇచ్చే ఎన్నికలకు పోతాము, ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని జబ్బలు జరుచుకున్న వాళ్ళు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. దాస్ మహారాజ్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా ప్రైమ్ లైన్ టీవీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్తే, చెప్పండి. అందులో సత్యం గారికి, పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, వీక్షకులకి, ముఖ్యంగా మన టీవీ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ముందు ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం సార్. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం చాలా ఒక క్రమశిక్షణగా, పద్ధతి ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నది సార్. ఎందుకంటే బీసీ కులగణన అనేటువంటిది జరిపించడం జరిగింది సార్. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరు కూడా ఈ కులగణనని పట్టించుకోలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణనని టేకప్ చేసి మరి బీసీలకి రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులం, మతం, వర్గ రహితంగా కూడా ఈ 42% రిజర్వేషన్ కి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఇంకా అనేక విషయాలకి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ పార్టీ విషయాలు పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ బిల్లుకి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఈ కులగణన జరిగినప్పుడు నేను కూడా ఒక ఎన్యూమరేటర్ గా నేను పార్టిసిపేట్ చేశాను సార్. ఎంత పకడ్బందీగా జరిగిందంటే చాలా అన్ని ఆప్షన్స్ ఇచ్చి చాలా జాగ్రత్తగా కులగణన చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏదో ఇవ్వని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1-6 తప్ప మరి 99% అబోవ్ పీపుల్ చాలా ఉత్సాహంగా, ఇంట్రెస్ట్ గా ఈ కులగణనలో పాల్గొన్నారు. దానికి చాలా మనం అందరం, ఎందుకంటే ఏదో అవగాహన లేకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కావాలని మాట్లాడుతూ ఉంటారు. ఒకటి సార్, ప్రజలకి ఏది అవసరమో అది మనం టేకప్ చేస్తున్నప్పుడు మనం పార్టీ భేషాలకు పోవద్దు. కొంతమంది మిత్రులు ఎలక్షన్ ఆపాలంటున్నారు. ఎలక్షన్ ఎందుకు ఆపాలి సార్? స్థానికంగా మేము ఇస్తాం, మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో ఏమో కానీ ఇస్తాం బడ్జెట్ అంటే ఆగిందని చెప్పని కేంద్ర ప్రభుత్వం. న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ దాస్ మహారాజ్ గారు కాల్ చేసినందుకు. సమయం అవుతుంది. ఫైనల్ గా
జగదీశ్వరరావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు చట్టపరంగా ఆటంకాలు వస్తే ఏ విధంగా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేస్తాము అని మీరు సార్, ఇచ్చిన హామీ పూర్తిగా చట్ట నెరవేర్చేందుకు ప్రకారంగా ట్రై చేస్తారు. ఆటంకాలు రావద్దనే ముఖ్యమంత్రి గారు చాలా కేర్ఫుల్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా కులగణన చేసి సర్వే ప్రకారంగా చేసి ఓ డెడికేటెడ్ కమిషన్ వేసి దీనికి సబ్ కమిటీ వేసి ఎంపీరియల్ డేటా తీసి మొత్తం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగానే మేము ముందుకు పోతున్నాం సార్. Right. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఇవి రాజకీయం చేయాలని ఆలోచిస్తున్న మాట మాకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినట్టు చేసి వెనకాల వెన్నుపోటు పొడిసే రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే మండల్ కమిషన్ నుండి కూడా మేము చూస్తున్నాం. మండల్ కమిషన్ లో కమల యాత్ర తీసి ఎట్లా దెబ్బతీసినారు, అదే విధంగా మురళీధర్ కమిషన్ ఉన్నప్పుడు ఎట్లా దెబ్బతీసినారు, ఇవన్నీ మాకు తెలుసు. అందుకనే Right, రాహుల్ yes. గాంధీ గారు పర్టికులర్ గా ఈ దేశంలో బీసీలకు న్యాయం చేయాలా, జిస్కి జిత్ని ఆపాది ఉస్కి ఉత్ని హిస్సేదారి కావాలని చెప్పి వారు ఏ పదిని ఆశించకుండా చేయకుండా ప్రజల మేలు కోసం వారు చేస్తుండ్రు. వారి ఎజెండాని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. Right, అందుకని right, right. Yes. కోర్టు పోయినా ఎక్కడ పోయినా ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి కోర్టు గైడ్ లైన్స్ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేసుకుంటూ పోయినారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో ఎప్పుడైతే జంతర్ మంతర్ లో బీసీ నాయకుల నేతృత్వంలో ధర్నా పెట్టి బీజేపీ బీఆర్ఎస్ ని పిలుస్తా కూడా వాళ్ళు అక్కడికి రాలేదు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మనం అన్ని పార్టీ వాళ్ళము ఒత్తిడి వేద్దాం ప్రభుత్వం రైట్ అండ్ ఎస్ ఖచ్చితంగా నిజంగా ఎస్ మీరు నిజంగా అదే చిత్తశుద్ధితో ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రయత్నించాలని కోరుకుందాం. సచిన్ గారు ఫైనల్ కంక్లూడ్ చేసే సమయం అవుతుంది. ఇప్పుడు బీసీలకు చాలా సంవత్సరాల ఇవాళ తర్వాత ఒక మంచి రాష్ట్ర అవకాశం స్థాయిలోనే వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు బీసీ కమిషన్ ఉంది. బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఇదివరకే రాజ్యాంగంలో కేంద్రంలో గాని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కమిషన్లకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. ఇవాళ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో స్టేట్ లో ఉన్నటువంటి బీసీ కమిషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ పెట్టి అన్ని రాజకీయ పార్టీల తరపున రౌండ్ టేబుల్ పెట్టి ఒక నిర్ణయానికి వచ్చి ఢిల్లీ రిప్రజెంట్ చేయడానికి పోవటం అనేది ఒకవైపు పొలిటికల్ ఫైట్, ఇంకొక వైపు జ్యుడిషియరీలో ఫైట్ చేస్తే దీనికి న్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆర్డినెన్స్ చేస్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి ఎవరన్నా పోతే దానికి తగ్గటువంటి లాయర్లు పెట్టుకుంటారు. రెండో వైపు పొలిటికల్ ఫైట్ కూడా జరగాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్ చేర్చేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడున్నటువంటి బీసీల కాన్షియస్ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు బీసీల కోసం తాపత్రయపడుతున్నారు, ఉత్తమాటలేనా ఆచరణలో ఏమైనా జరుగుద్దా అనేటువంటి మాత్రం ఆ చైతన్యం బీసీలు ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ డెఫినెట్ గా ఇంకా వాళ్ళు ఓటు బ్యాంక్ లాగా కాకుండా వారికి న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం. చట్టపరంగా కూడా దీనికి ఎటువంటి ఆటంకాలు రాకుండా మీరు చెప్పినట్టుగా కేంద్ర రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఒత్తిడి తెచ్చి డెఫినెట్ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు జాయిన్ అయినందుకు. జగదీశ్వరరావు గారు, రామూర్తి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.